అందరికీ నమస్కారం అండి। ఈరోజు మన కిచెన్లో చాలామంది రిపీట్గా చేసుకునే పర్ఫెక్ట్ టమాటా కొత్తిమీర చట్నీని తయారు చేసుకుందాం। రైస్, ఇడ్లీ, దోశ, ఈవెన్ ఉప్మాకి కూడా సూపర్గా సెట్ అవుతుంది। కావాల్సినవి 4 టమాటాలు, కొత్తిమీర 1 కట్ట, 8 పచ్చిమిర్చి, మీడియం సైజు ఆనియన్। ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్రని వేయండి। ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి। మిర్చి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయను వేసి బాగా వేయించండి। కర్రీ పాయింట్లో కూడా ఇలా బాగా రోస్ట్ చేస్తారు, అప్పుడే స్మెల్ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। కావాలంటే ఈ టైంలో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు కట్ చేసిన టమాటాస్ని ప్యాన్లో యాడ్ చేసుకోండి। ఇందులోకి పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। టమాటాలు గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి। ఈ టైంలో మూత పెట్టి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోండి। లాస్ట్లో కొత్తిమీరను వేసుకోవాలి। 1 మినిట్ వరకు టమాటాలతో పాటు ఉడికించుకోండి। ఎక్కువగా ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అంతగా రాదు, సో 1 మినిట్ వరకు చాలండి। ఇప్పుడు వీటిని చల్లారనిచ్చి మిక్సీలో వేసుకోవాలి। కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి। స్మూత్ పేస్ట్లా అంత టేస్ట్ బాగుండదండి, ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి। ఫైనల్గా ఇప్పుడు మనం తాలింపుని పెట్టుకోవాలి। నూనె వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి చిటపటలాడగానే పచ్చడి మీద పోసేయండి। ఇదే అండి కర్రీ పాయింట్ స్టైల్ స్పెషల్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి। చూసారా అండి, పర్ఫెక్ట్గా సూపర్గా ఫ్రెష్ అరోమాతో సిల్కీ టెక్స్చర్తో కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది। వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి। మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।